హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చాలామంది మీ ఫంక్షన్స్ అప్పుడు హడావిడి పడిపోతూ ఉంటాం. ఏంటబ్బా స్కిన్ చాలా డల్గా ఉంది, ఇలా అయిపోయానేంటి, ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, అందులో డల్గా కనిపిస్తానేమో, అసలు గ్లో లేదు అనేసి వరీ అవ్వకండి. మీకు ఒక 3 బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ చూపించబోతున్నాను ఇప్పుడు నేను. హీలింగ్ జెల్, అలానే మంజిస్టా స్క్రబ్, మంజిస్టా మసాజ్ క్రీమ్. ఓకే, ఈ 3 ప్రోడక్ట్స్ వీటితో ఎలా వస్తుంది ఫేస్ గ్లోయింగ్గా, బ్రైట్గా? అంటే బ్రైట్గా తెల్లగా అని చెప్పను, కానీ గ్లో అవుతుంటుంది మీ ఫేస్. హీలింగ్ జెల్ అనేది ఒక అద్భుతమైన జెల్ ప్రోడక్ట్. ఇది ప్యూర్ అరోమా ఆయిల్స్, అలోవెరా జెల్ కలిపి చేశాము. సో దీంట్లో లావెండరు, క్యామమైల్ ఆయిల్, తర్వాత వచ్చేసి ఇలాంటి ఆయిల్స్, ప్రీషియస్ ఆయిల్స్, రోజ్, తర్వాత జెరేనియం లాంటివి, ఇలాంటివి ఒక 9 to 10 ఆయిల్స్ కలిపామ్మా. ఓకే, ఇది ఓన్లీ అంటే గ్లోకి కాదమ్మా. యాక్చువల్గా మీరు ఎండలోకి వెళ్ళొచ్చారు, మొహం అంతా రెడ్గా అయిపోయింది, సన్ బర్న్ ఉంది. మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఒక 5 minutes అలా కూర్చొని దీన్ని పెట్టి జస్ట్ ఒక 5 minutes ఉంచుకోండి. మీకు ఆ స్కిన్ రెడ్నెస్ ఇమీడియట్గా తగ్గిపోతుంది. అలానే మీ స్కిన్ చాలా ఇచ్చింగ్ వస్తుంది, ఎలర్జీ వస్తుంది. దేనివల్లనో, కాస్మెటిక్ ఎలర్జీ కావచ్చు, కొంతమంది పిచ్చి ప్రోడక్ట్స్ వాడతారు, ఈ ట్యూబ్స్ వాడుతూ ఉంటారు, బ్రైట్గా అవ్వాలి ఒక 1 weekలో 10 daysలో అని చెప్పి. అలాంటి వాళ్ళకి అది మానేసిన తర్వాత కూడా వాళ్ళ స్కిన్ చాలా రెడ్గా అయిపోయి, చాలా డార్క్ అయిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ హీలింగ్ జెల్ అద్భుతంగా పనిచేస్తున్నా. సో మీరు వారంలో 2-3 times పెట్టి ఒక 5 minutes ఉంచుకున్నారు అంటే స్కిన్ టైట్ కావడమే కాకుండా ఓపెన్ పోర్స్ తగ్గుతాయి, ఎట్ ద సేమ్ టైం చిన్న చిన్న పింపుల్స్ ఉంటే తగ్గుతాయి. సో ఇది ఆల్ ఇన్ వన్ అనమాట. అందుకని దీని పేరు హీలింగ్ జెల్ అని పెట్టాము. సో ఇది మీరు అప్లై చేసుకోండి, 5 minutes అయిన తర్వాత కడిగేసేయండి. తర్వాత మంజిస్టా స్క్రబ్ సో ఇది ఒక బ్యూటిఫుల్ స్క్రబ్. మంజిస్టా పార్టికల్స్ ఉంటాయి, అలానే దీంట్లో సో యాక్టివ్ గ్రాన్యూల్స్ కూడా ఉంటాయన్నమాట, బబుల్స్ లాగా. సో మీరు కొంచెం తీసుకొని డాట్స్ పెట్టుకొని జస్ట్ ఒక 1 minute మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకొని ఒక 3-4 minutes వదిలేయండి దాన్ని. వెంటనే కడగాల్సిన అవసరం లేదు. అంటే ఇదిగోండి, ఇది ఉంది కదా, మీకు చూపిస్తున్నాను క్వాంటిటీ కూడా. ఇంత తీసుకోండి చాలు. ఓకే, ఎక్కువ అవసరం లేదు ఇది మీకు ఆల్మోస్ట్ 1 month పైన వస్తుంది. ఇది చాలా రీజనబుల్ ప్రైస్ మీకు ఇంతకుముందు కూడా చూపించున్నాను. ఇది కూడా అరోమా ఆయిల్ బేస్డ్ స్క్రబ్ అనమాట. సో దీంతో మసాజ్ చేసుకోండి, 1 minute మసాజ్ చేసుకొని ఒక 3-4 minutes వదిలేయండి. తర్వాత వాష్ చేసేసుకోండి. తర్వాత మంజిస్టా మసాజ్ క్రీమ్, దీంతో ఒక 2 minutes మసాజ్ చేసుకోండి బాగా. అంటే గట్టిగా కాదు, లైట్ ప్రెషర్తో బాగా మసాజ్ చేసుకోండి. కళ్ళ డార్క్ సర్కిల్స్ కూడా భలే పనిచేస్తుంది. ఇది కళ్ళ చుట్టూ కూడా మసాజ్ చేసుకోండి, ఫోర్ హెడ్ నుంచి నెక్ వరకు మసాజ్ చేసుకొని ఒక 15 minutes వదిలేయండి. ఎంత టైం పడుతుంది? ఇది ఒక 5 minutes, ఇది ఒక 5 minutes. టోటల్ టైం చెప్తున్నాను, మసాజ్ కాదు. ఇది ఒక 15 to 20 minutes. సో అంతా కలిపి ఒక 1/2 hour లోపల మీకు అయిపోతుంది. మినీ ఫేషియల్ లాగా అనుకోండి. కానీ మీరు రిజల్ట్ చూసారు అంటే అద్భుతంగా ఉంటుంది. మీరు గబగబా పార్లర్స్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవాల్సిన అవసరం లేదంటే, మీకు టైం ఉంటే వెళ్ళి చేయించుకోండి, నేనేం వద్దని చెప్పను. మీకు టైం లేదనుకోండి, లేదా మీరు వేరే ఊరికి వెళ్ళి చేయించుకోవాలి, ఈ 3 కానీ పెట్టుకున్నారు అంటే హీలింగ్ జెల్ ఒకటి, మంజిస్టా స్క్రబ్ ఒకటి, మంజిస్టా మసాజ్ క్రీమ్ ఒకటి, గ్లోయింగ్ స్కిన్తో వెళ్ళొచ్చు. అడుగుతారు ఏంటి నీ స్కిన్ ఇలా మెరుస్తుంది అని చెప్పేసి అనమాట. నెక్స్ట్ నేను మీకు ఈ ప్రోడక్ట్స్ కలిపి మీకు మసాజ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూపించలేకుండా ఉన్నాను నేను, కొంచెం ఎండలుగా కూడా ఉన్నాయి కదా, సో అది మాకంత కన్వీనియంట్గా లేదు. కాబట్టి నెక్స్ట్ చూపిస్తాను. ఈ 3 ప్రోడక్ట్స్తోనే మీకు ఎంత రిజల్ట్ వస్తుందో మీకే తెలుస్తుంది. కానీ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, మా దగ్గర దీనికి మించిన ఫేషియల్స్ చాలా మంచివి ఉన్నాయి, ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. చాలామందికి తెలియదని చెప్తున్నారు, మీరు ఏంటి అసలు వీడియోసే చేయరు అని చెప్పేసి. అందుకని ఈరోజు గుర్తుపెట్టుకొని మరీ వీడియో చేస్తున్నాను. మా దగ్గర చాలా మంచి ఫేషియల్స్ ఉన్నాయమ్మా. అలానే మీకు పిగ్మెంటేషన్కి, పింపుల్స్కి, బ్రైట్నెస్కి, రింకిల్స్కి ట్రీట్మెంట్ కూడా ఉంది. సరేనా? ఈసారి వచ్చినప్పుడు మీరు మా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, ట్రీట్మెంట్ అయితే నేనే చెప్తాను ఓకేనా? ఫ్యాంటైజ్ విజిట్ చేయండి, మీకు నచ్చకుండా ఉండదు, అసలు నచ్చుతుంది. ఓకే అమ్మా, బాయ్.